భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పనులు పరిశీలించడానికి ఈరోజు కేంద్ర మంత్రి అయినటువంటి కింజరాపు రామ్మోహన్ రెడ్డి అయితే వస్తున్న తరుణంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఈరోజు ఆ ప్రజలంతా కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు హైవేలో ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో ఈ విధంగా బయటించి ఇక్కడ ఆయన రాక కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇంత జనాలు ఎందుకు వచ్చారు, అసలు వీళ్ళకి ఏం కావాలని వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీ ప్రధాన సమస్యలు ఏంటి, మీకు ఎందుకోసం ఈ విధంగా బయటించారు రోడ్డు మీద? మాకు ఈ రోడ్ల మీద సమస్య ఏంటంటే మాకు ఊర్లోని తోవలు అవి లేవు, మాకు తోవ కావాలంటున్నాం. మాకు రోడ్లు కావాలి మా ఊరికి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చి మాకు రోడ్లు అవి ఇవ్వట్లేదు. ఇప్పుడు మా ఊర్లకు వెళ్ళాలంటే రోడ్లు కావాలి. మరి ఇప్పుడు ఆటలు కూడా ఉంటే ఇప్పుడు ఈ సమస్య అంతా కళ్ళాలకు వెళ్ళడానికైనా ఊర్లోకి వెళ్ళడానికైనా దారులు కావాలి మాకు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చి మాకు అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది. మరి ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చి ఎవరికి ఉపయోగం పడుతుంది? కూలీలను కూడా ఇబ్బందులు పడిపోతున్నాం. నరక ఏతం అనుభవించుతాను. అది కూడా ఏడు కూడా మాకు శుభ్రం లేదు, ఏడు లేదు. ఎయిర్పోర్ట్ వచ్చిన కాడి నుంచి మాకు అయ్యే అంటే చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉంటాయి ఇక్కడ? ఎన్ని గ్రామాలు అంటే మరి ఏడు చెప్తామండి, 14-15 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది మాకు ఆ సమస్యకి. మరి అన్న నువ్వు చెప్పండి, అసలు ఏం జరిగింది, మీకు ఏం కావాలి, ఎందుకోసం ఎంతమంది బయట చెప్పండి. వాళ్ళు చెప్తారు సార్. సార్ ఊరి మీదకి ధూళి విపరీతంగా వచ్చేస్తుందండి. ఆ డస్ట్ వచ్చి జనాల ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. అలాగే వాళ్ళు ఓడే డ్రైనేజ్ వాటర్ కూడా ఈ ఊరి మీదకి వచ్చేస్తుందండి. వాళ్ళు ఓడే డ్రైనేజ్ వాటరు ఊర్ల మీదకి వచ్చేసి స్మెల్ వచ్చి విపరీతమైన వ్యాధులు, దోమలు కుట్టడం జరుగుతుందండి. కొంచెం దయచేసి అలాగే కళ్ళకి వెళ్ళే దారులు కూడా మూసుకుపోయాయండి. ఇప్పుడు అటుక భూములు ఏదైతే ఎయిర్పోర్ట్ పక్కన ఆనుకొని ఉన్న భూములు రైతులకి వెళ్ళడానికి దారి లేకుండా క్లోజ్ చేస్తున్నారండి. దయచేసి ఈ ప్రభుత్వం వారిని కోరుతున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం వారు దయచేసి దారులు కూడా ఇప్పించవలసిందిగా మేము తెలియజేస్తున్నామండి. ఆ కళ్ళకి వెళ్ళే దారులు క్లోజ్ చేస్తున్నారండి. ఆ ఎయిర్పోర్ట్ను ఆనుకున్న రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా ధూళి వచ్చి మింగుతున్న వ్యాధులు వెంట వస్తున్నాయి సార్. అది సార్ చెప్పండి పెద్ద, అసలు ఏం జరుగుతుంది ఏంటి? ఎంతమంది చూసుకుంటే వేలాది జనాలు అయితే ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఈ కేంద్ర మంత్రిని అడ్డుకోవడానికి వచ్చారా, మీ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారా? అసలు మీకు భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల కలిగిన ఇబ్బందులు ఏంటి? నా పేరు శివారెడ్డి అండి. భోగాపురం మండలంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి హైవే నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా అప్రోచ్ రోడ్డు ప్రపోజల్ పెట్టారు గతంలో. అప్పుడు సుమారుగా 5 గ్రామ పంచాయతీల మీదుగా రోడ్డు అనేది ప్రపోజల్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ప్రపోజల్ చేసినటువంటి రోడ్లో ఇరువైపులా కూడా సర్వీస్ రోడ్లు ఇస్తామని, ఉన్నటువంటి పంట పొలాలన్నింటికి తోవ ఉంటుందని, ఉన్నటువంటి భూములకి ధరలు పెరుగుతాయని, అభివృద్ధి చెందుతాయని చెప్పి మా దగ్గర భూములు తీసుకున్నారు. ఈ రోజున చూస్తే ఎవరైతే కాంట్రాక్టర్ ఈ రోజున ఈ రోడ్డుని నిర్మాణం చేస్తున్నారో వాళ్ళు ఇరువైపులో కూడా యానిమల్ ఫెన్సింగ్ వేయడం జరుగుతుందండి. యానిమల్ ఫెన్సింగ్ వేయడం వలన ఇరువైపులో ఉన్నటువంటి భూములు కానీ, రైతులకు కానీ, లేకపోతే ఉన్నటువంటి గ్రామాలకు కానీ రోడ్లు లేకుండా పోతుంది. మేము మొన్న కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వినతిపత్రం ఇచ్చాం. ఈరోజు కూడా కేంద్ర మంత్రి గారు వస్తున్నారని చెప్పేసి వినతిపత్రం ఇచ్చి మాకు ఉన్నటువంటి సమస్యలను ఆయన దృష్టి తీసుకెళ్ళి, తద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మాకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఎంతమంది రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి భూములు ఆల్రెడీ 2700 ఎకరాల భూమిని ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ కన్నా ప్రభుత్వం ఉన్నటువంటి భూమి ఇచ్చిన ధరకే మేము ల్యాండ్ ఎక్విజిషన్లో ఇవ్వడం జరిగింది. చాలా వరకు నష్టపోయాం అందరం కూడా, రైతులందరం కూడా. ఈరోజు ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ప్రపోజల్ పెట్టారో ఆ రోడ్డు వల్ల మంచి జరుగుద్ది, ఉన్నటువంటి భూములకి వాల్యూ పెరుగుద్దని ఆశతో ఆ రోజు ఇచ్చాం. ఈరోజు అది కూడా మాకు లేకుండా ఈరోజు అడ్డుగా మళ్ళీ ఫెన్సింగ్ వేయడం వల్ల మేము ఇబ్బంది పడతాం. వ్యవసాయం చేసుకున్నటువంటి రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం ఇది. వ్యవసాయం చేసుకోవడానికి లోపలికి వెళ్ళి వాహనాలు వెళ్ళడానికి కానీ, వ్యవసాయాన్ని బయట తీసుకురావడానికి కానీ వేలు లేకుండా చేయడం వల్ల మాకు ఇబ్బంది కలుగుద్దని మరి కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు వస్తున్నారు, ఆయనతో పాటు కేంద్ర మంత్రి గారు కూడా వస్తున్నారు. వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళిన ఆలోచనతో ఈ రోజున మేము ఇక్కడ అందరం కూడా సమావేశం జరగడం జరిగింది. ఇది ఎటువంటి అడ్డుకోవడం కాదండి, కేవలం వినతిపత్రం ఇచ్చి రిక్వెస్ట్ చేయడానికి వచ్చామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. చూసాం కదా, ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతవాసులందరికీ కూడా సుమారుగా చూసుకుంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కంటే 2700 హెక్టార్లు అయితే సుమారు 200-700 ఎకరాలు అయితే మాత్రం ఈ యొక్క భూములు అయితే తీసుకున్నారు. ఆనాడు ఇదంతా కూడా డెవలప్మెంట్ అవుతుందని ఆలోచనతో మేమైతే ఇచ్చాము. ఈనాడు చూసుకుంటే పూర్తిగా మా ప్రాంతం అయితే మాత్రం డెవలప్మెంట్ కాదు కదా, మేము మరింత వెనక్కి వెళ్ళిపోతున్నాం అంటూ చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుని ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి పెద్ద, అసలు ఏం కావాలి, ఎందుకు కారణం చేతి మీ అంతా ఇక్కడ కూర్చున్నారు ఏంటి కదా? ఇదంతా కూడా ఒకటే చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ రోడ్లు అయితే కావాలి, దానితో పాటు ఆ ఎయిర్పోర్ట్ నుంచి మెయిన్ రోడ్ అయితే ఉంటుందో ఆ రోడ్డుకి ఏదైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళడానికి సంబంధించిన కనెక్టివిటీ రోడ్లు అయితే మాకు కావాలి అంటూ ఈరోజు ఇదంతా ఈ చుట్టుపక్కల గ్రామాలు సుమారు చూసుకుంటే 15-14 గ్రామాలు అయితే మాత్రం ఈ చుట్టుపక్కల గ్రామాలు అయితే ఉంటాయి. ఈ గ్రామాలందరికీ కూడా రోడ్డు సౌకర్యం పూర్తిగా లేకుండా పోతుందంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దానికి ఏదైతే
ఈ డైరెక్ట్గా NH ఇక్కడ ఉన్నటువంటి హైవే నుంచి డైరెక్ట్గా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏదైతే రోడ్డు ఉంటుందో ఆ రోడ్డుకి చుట్టూ కూడా యానిమల్ ఫెన్సింగ్ అయితే వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యానిమల్ ఫెన్సింగ్ కారణంగా అయితే మాత్రం ఈరోజు చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా రానున్న రోజుల్లో ఉంటాయంటూ ఈరోజు ఒక రంగా చెప్పాలంటే ఆందోళన అయితే కాదని కూడా మనకు చెప్తుంది. చూస్తే ఇక్కడ ఆందోళనకరంగానే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే వచ్చామంటూ ఒకవైపు అయితే చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ స్థానికంగా వచ్చి మనం గ్రౌండ్ లెవెల్ చూస్తే మాత్రం ఆ విధంగా కూడా కనిపించట్లేదు. అంతా కూడా అక్కడ వచ్చినటువంటి కేంద్ర మంత్రిని అడ్డుకోవడానికి వచ్చినట్టు మాత్రం వీళ్ళంతా కూడా ఒకవైపు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ సరే మాకు ఉన్నటువంటి డిమాండ్స్ అయితే మాత్రం నెరవేర్చకపోతే మాత్రం మేమైతే ఊరుకునేది లేదంటూ కూడా మరొకవైపు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.